నిహారిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఇది కమిటీ కుర్రోళ్ళు అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడు ఏమనుకున్నాం, కానీ టీజర్ చూసిన తర్వాత దీంట్లో అంతకు మించి అనిపించే కంటెంట్ ఉందని అర్థమైంది. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా ఒక గోదావరి స్లాంగ్లో జరుగుతున్న ఒక కథ అని మాకు అర్థమవుతుంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన చెప్పారు, ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వస్తుంది, మొత్తం ఇక్కడి నుంచి జరుగుద్దని చెప్పి. సో ఆయన ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు. బట్ దానికి ఫస్ట్ మీరు అనుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎప్పటి నుంచి స్టెప్ కమిటీ కుర్రాళ్ళు సినిమా తోటి నేను వేస్తున్నాను పిఠాపురం వైపు, లేకపోతే గోదావరి వైపు. సో మరి అంటే అక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అక్కడ ఏమైనా పెట్టి You're reading my mind. పవన్ కళ్యాణ్ గారిని You're reading my mind. ఉంటుందా? అయితే వస్తున్నారా? వస్తున్నారు. ఇంకా దాంతో ఆలోచించలేండి. ప్రస్తుతానికి టీజర్ దగ్గర ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఉంది. విల్ సీ. రీడింగ్ మైండ్ అన్నారు కదా, ఏదో మైండ్లో ఉండుంటుంది కదా. రీడింగ్ మై మైండ్ నేను అనుకుంటున్నాను, నేను అనుకునేది మీరు అనుకుంటున్నారు అంటున్నాను. ఎస్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఇందాక మొత్తం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు చాలా చెప్పారు. అంటే చెప్పింది చిన్న స్టోరీ, అయ్యింది ఇంత బడ్జెట్ అని చెప్పి. సో మరి మీరు కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎందుకు ఈ స్టోరీ, మీరు చాలా కథలు వింటుంటారు కదా, దీన్ని ఎందుకు పిక్ చేయాలనిపించింది మీకు? అంటే డెఫినెట్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు, నేను ఆంధ్రాలో పుట్టలేదు, నేను హైదరాబాద్లో పుట్టాను. నాకు ఆ భాష అంటే నాకు ప్యూర్ తెలంగాణ ఎలాగైతే అర్థం కాదో అలా ప్యూర్ గోదావరి యాస కూడా నాకు అంతగా అర్థం కాదు. అంటే అంత ఫ్లూయెంట్గా నేను పట్టుకోలేను. కానీ వంశీ గారు నరేట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ గోదావరి సినిమా ఎక్కడైతే టేక్ ప్లేస్ అవుతుందో. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్. అంటే అదే చెప్పినట్టు 11 మంది హీరోలు, 6 హీరోయిన్లు కాదు, 11 మంది లైఫ్ స్టోరీలోకి ఇట్ జస్ట్ సక్డ్ మీ ఇన్ లైక్ దట్. సో ఐ కుడ్ నాట్ సే నో. నాకు నో చెప్పే ఆస్కారం లేదు ఇంకా, బికాస్ ఇట్ వాస్ సచ్ అ గుడ్ నరేషన్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ వాస్ అ వెరీ గుడ్ నరేషన్. మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మ్యూజిక్తో పాటు వినిపించారు మాకు నరేషన్. సో ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇమాజినేషన్ సినిమా ఎలా ఉండబోతుంది, లేకపోతే ఆయన విజన్ ఎలా ఉంది అని. సో ఇట్ వాస్ 100% ఎస్ స్టార్టింగ్ నుంచే. అయితే యాక్చువల్గా ఏంటంటే ఇది సినిమా కింద వచ్చినప్పుడు ఏంటంటే ఒక కొత్త డైరెక్టర్ నమ్మి ఇంత ప్రొడక్షన్ అంటే ఒక చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదే వెబ్ సిరీస్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందు హిట్స్ ఇచ్చారు కాబట్టి పెద్ద రిస్క్ ఏ ఉండదు, రిస్క్ టేకింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాక్టర్. మరి ఆ రిస్క్ తీసుకోవడానికి ఎందుకు మీరు ముందుకు వచ్చారు? అంటే ఇలాంటి సినిమా ఆడకపోతే అందులో there's no point in it. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇట్ టచెస్ అ లాట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. మనం థియేటర్కి వెళ్ళింది మన లైఫ్లో బాధలు మర్చిపోయి సరే ఒక 2.5 hours ఎంటర్టైన్ అవుదామని వెళ్తాం. బట్ ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు మనకి ఇంకేదన్నా ఇంటికి టేక్ బ్యాక్ చేసుకోవడానికి ఇంకేదైనా వస్తే దట్స్ అ బోనస్. అలాంటివి మా సినిమాలో చాలా ఉన్నాయి. అండ్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, నాకు ఫనీగా ఉండడం వల్ల ఇట్ వాజ్ లైక్ అ సపోర్ట్ ఫర్ మీ. సో అంత రిస్కీ అనిపించలేదు, ఎందుకంటే ఐ హ్యాడ్ అనదర్ ప్రొడ్యూసర్ విత్ మీ. నిహార్ గారు, వెంకట్ 10TV. ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తూ ఈ సినిమా ఎలక్షన్స్కి ముందు వస్తే బాగుండేది అని అన్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేశారా, లేకపోతే? అంటే ఎలక్షన్స్ అనేది సినిమా క్రక్స్ ఆఫ్ ద స్టోరీ కాదండి, ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఎలా అయితే మనం ఒక 30 సంవత్సరాల్లో అన్నీ మన లైఫ్లో ఎలా అయితే ఉంటాయో, చిన్నప్పుడు ఆడే క్రికెట్ దగ్గర నుంచి మనం కొట్లో తీసుకునే చాక్లెట్ వరకు ఆ ఊరు పంచాయతీ ఉంటుంది, లేకపోతే ఆ ఊరు రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాలతో పాటు మనకి ఎలాగా అదర్ థింగ్స్ కూడా లైఫ్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఫస్ట్ 30 years ఆఫ్ అవర్ లైఫ్ ఒక ఊరు అలాంటి ఊర్లో పెరిగితే కనుక. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ పాలిటిక్స్. అంటే ఇటీవల చూసాం మనం మంజువాల్ బాయ్స్ కానీ లేకపోతే మేము ఫేమస్ ఇలాంటివి వచ్చిన కాన్సెప్ట్స్ వచ్చినాయి ఆల్రెడీ. అంటే ఇలా ఉన్నట్టు స్టోరీస్ కదా, వాటితో కంపేర్ చేస్తే ఇదే ఉంటుంది. అంటే కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ అండి. అంటే ఒక 8 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ 11 మంది జీవితంలో ఏమవుతుంది, వాళ్ళెవరో జీవితంలో అవుతుంటే నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను మీకు అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. యూ డోంట్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద క్యారెక్టర్, యూ విల్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్. ఇప్పుడు శివ అన్న క్యారెక్టర్ ఉంది, సుబ్బు అన్న క్యారెక్టర్ ఉంది, సూర్య అన్న క్యారెక్టర్ ఉంది. ఈయనకి సుబ్బు హీరోలాగా కనిపించవచ్చు, సో ఎండ్ వరకు ఆయన సుబ్బుతో కనెక్ట్ అవుతారు. మీకు శివ అనిపించవచ్చు, మీకు సూర్య అనిపించవచ్చు. సో అలాగా ఒక అమ్మాయిలాగా నేనే ఒక బాయ్ క్యారెక్టర్, ఒక 2-3 క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యి నా ఫ్రెండ్స్ గ్రూప్లో దిస్ ఇస్ హౌ ఐ యామ్ అనిపించింది. కాబట్టి ఐ థింక్ ద కనెక్టివిటీ ఈజ్ వెరీ మచ్ దేర్ ఈ సినిమాలో.
డైరెక్టర్ మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే నేను సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్కి ప్రొడ్యూసర్ చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ఇటే ప్రొడక్షన్ వైపే ఉన్నారు, కానీ ఆన్ మీదకి ఏం రావటం లేదు ఇంత. ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి, అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది. వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది. అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి. యా, ఇంకో క్వశ్చన్ మేడం, అంటే ఇటీవల సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు. అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు, మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది. ఇటీవల జరిగినట్టు నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి? జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది. ఐమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. డైరెక్టర్ గారు యదువంశి గారు, ఈ పోస్టర్లో చూస్తే 11 మంది ఉన్నారు, ఆ పోస్టర్లో కూడా 11 మంది, అక్కడ వచ్చేటప్పటికి 10 మంది అయ్యారు. ఏమయ్యారు ఇంకొకరు? మిస్ అయ్యాడండి ఫోటోషూట్లో. ఫోటోషూట్లో మిస్ అయ్యారా, సినిమాలో మిస్ అయ్యారా? ఎవరో లేనట్టు, ఒక్కరు కాదండి, ఇద్దరు లేనట్టున్నారు. 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నారండి. లెక్క పెట్టి అడుగుతున్నా. అంటే సినిమాలో ఇప్పుడు పాస్ మధ్యలో ఇదవుతుంటారు కదా, అలా ఏమన్నా అయ్యారా ఏంటని? అయ్యేం లేదండి, అది సినిమాలో ఒక మంచి విషయం. మీరు ఒక టీజర్లో లాస్ట్ పోస్టర్ చూసినప్పుడు ఈ 10 మంది ఒక చోటుకు వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా 10 మంది ఉన్నారు. అక్కడ కూడా 10, ఆ ఒక్కడి గురించి వెతకడానికి వెళ్తున్నారండి వాళ్ళు. అది నేను రివీల్ చేశానండి, ఇంకా అంతకుమించి నేను చెప్పలేను. ఓకే, ఇంకోటి ఈ గొర్రెలు సాంగ్లో ఎలక్షన్ టైంలో మందం మీద ఎవరు అంటే A1 గడు అమ్ముతున్నాడు కదా, ఆ A1 ఎవరు? సుధాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారండి, రమణ భార్గవ్ గారు అని. ఆయన పేరు ఏమనగా పెట్టామండి, అంతకు మించి అంతేనే, ఇంకా వేరే ఇంటెన్షన్ ఉంది? అది ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి సార్. అలాంటిది ఏం లేదు, A1 అని పెట్టాడు, నాకు కూడా తర్వాత ఆ పాటలోనే తెలిసింది. సార్ అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు A1 అని చాలా పేపర్లో రాశారు కదా, A1 అంటే వాళ్ళని ఉద్దేశించి పెట్టారా లేక నిజంగా ఏంటని? నాకైతే తెలియదు సార్ ఆయన ఇంటెన్షన్ ఏంటో, నాకైతే చెప్పలేదు. మరి మా వాసి ఏ ఇంటెన్షన్ నా మరి అయ్యి ఉండొచ్చు, మరి తెలియదు నాకది. లేదు లేదు, ఇప్పుడు కాదండి, అప్పుడు కూడా A1 ఉన్నారు. అది 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 మీడియా మీరు చెప్తున్నారు, మేం కాదు. అంటే ఏం లేదు సార్, A1 అంటే ఊర్లో ప్రతి ఊర్లోనూ ఒకడు ఉంటాడు మనకి. ఆ ఊర్లో ఏదో పని చేసినా కానీ ఆడి పేరు ఉంటుంది, ఆడు, అందుకని ఆడు A1 అంటారు. అంతే, మా ఊర్లో ఒక A1 గాడు ఉన్నాడు, అలా మీ ఊర్లో కూడా ఒక A1 గాడు ఉంటాడు, ఊర్లో ఏదో పని చేసినా ఆడు ఉంటాడు. అలాగా సుధాకర్ క్యారెక్టర్, అందుకని నేను A1 అన్నాను. అంతకుమించి వేరే ఇంటెన్షన్స్ లేవు, అంతే. అనుదీప్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. హాయ్ బ్రో. హలో సార్. కంగ్రాట్స్, సూపర్గా ఉన్నాయి సాంగ్స్. అంటే మీరు హనుమాన్కి ముందే కమిట్ అయ్యి ఉన్నారు, మ్యూజిక్ హిట్టింగ్స్ అయితే జరిగాయి అన్నారు. అవును సార్. సో అప్పుడే చేశారా ఈ గొర్రెలు అనే సాంగ్ ట్యూన్? అప్పుడే కట్టారా, లేదు అంటే తర్వాత చేశారా? ఆల్మోస్ట్ ఒక 10 పాటలు ఉన్నాయి సార్, అది చేసిన లాస్ట్ పాట గొర్రెల పాట సార్. ఈ గొర్రెల పాట వలన అంటే రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ చేంజ్ అయింది, పొలిటికల్లీ కొంచెం అవేర్నెస్ వచ్చింది. అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆల్మోస్ట్ ఆల్ రూరల్ ఏరియాల్లో అన్ని పాట బాగా ప్రచారంలోకి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న అంటే బెంగళూరు, చెన్నై అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓట్ వేయడానికి వచ్చారు, వాళ్ళందరూ డిస్కస్ చేశారు, అందరిలోకి బాగా పాపులర్ అయింది. ఇది ముందే ఊహించారా ఇంత బాగా వెళ్తుందని? ఈ సాంగ్ వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి? ఆయన రాసిన స్టోరీ సార్, ఆయన కథలోనే ఉంది అదంతా, కథలోనే పార్ట్ ఆఫ్ ఇది. సో దాన్ని మేము సాంగ్గా చేసాం అంతే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరే, మీ టైటిల్ కూడా బాగుంది. సో టైటిల్లో ఒక ఇది కనిపిస్తుంది. అవును సార్, అర్థమైంది. ఆయన కొంచెం ఏదన్నా కాంట్రవర్సీ కూడా అవ్వచ్చు, ఊర్లో ప్రతి ఊర్లోనే ఉంటుంది అది. లేదు సార్, సినిమా చూసి మనకి ఊళ్ళల్లో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు పైన. లేదండి, అంటే అంబేద్కర్ గారు మన జీవితంలో ఒక పార్టే సార్, ఆయన గురించి కాంట్రవర్సీ ఏం కాదు సార్. ఆయన మన జీవితంలో అందరికీ తెలియకుండా ఒక పార్ట్, ఆయన పెట్టుకోవడంలో తప్పేముందండి, అంతే, అంతకుమించినది. ఒక ఊరిలో మన గాంధీబు గారి బొమ్మ ఉంటుంది, రామారావు గారి బొమ్మ ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటుంది, అలాగే అంబేద్కర్ గారి బొమ్మ ఉంటుంది. మా కథలో ఆయనది కూడా ఒక పార్ట్ ఉంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏంటి సార్, సైకిల్ బొమ్మ కూడా ఉంది కదా? చిన్నప్పుడు సైకిల్లో తిరుగుతాం కదండి, మీరు తిరగలేదా సార్ చెప్పండి? చిన్నప్పుడు నేను తిరిగాను, బోల్సారి పడ్డాను కూడా, అంతే. సో 11 మంది లైఫ్ అంటే ఊర్లో మనకి చాలా జరుగుతాయి, చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది. ఇదంతా అంటే 11 మంది లైఫ్ 30 yearsని
ఇంక్లూడ్ చేసి పెట్టాను. 2.5 అవర్స్లో చెప్పేటప్పుడు మీకు కంప్రెస్ చేసినప్పుడు ఏ ఏ పాయింట్స్ బాగా హైలైట్ చేశారు? అంటే 2.5 అవర్స్లో చెప్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా లైఫ్ ఉంటుంది. సో ఇప్పుడున్న వెబ్ సిరీస్లు కూడా సేమ్ బడ్జెట్లు ఉన్నాయి, ఎక్కువ 5 అవర్స్ 6 అవర్స్లో కూడా చెప్పొచ్చు. కానీ మీరు 2.5 అవర్స్లో చెప్పేటప్పుడు కొన్ని మిస్ అవ్వచ్చు. సో ఏ పాయింట్స్ మీరు బాగా గ్రిప్పింగ్ ఉన్నాయి? ఇన్స్పిరేషన్ ఏంటి యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళు సినిమా చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? ఫ్రెండ్షిప్ సార్, కంప్లీట్లీ ఇది ప్యూర్లీ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ సార్. ఈ 30 ఏళ్ళ జర్నీలో వీళ్ళ స్నేహంలో జరిగిన ఆనందాలు, ఉత్సాహాలు, ప్రేమలు, వాళ్ళ తప్పులు, పొరపాట్లు, ఈ సర్దుకునే ఆ 30 years జర్నీయే కథ సార్. సో వాళ్ళ ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా చాలా బాగా చెప్పాం కూడా 2.5 అవర్స్లో మీరు అడిగినట్టు. ఆ 30 ఏళ్ళు ఏం చెప్పామో అది ప్యూర్గా మేము అనుకున్నట్టు దాంట్లో చెప్పగలిగాం సార్. అంతే సార్. నిహారిక గారు హాయ్ అండి. హలో. మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్స్ బిన్ అ గ్రేట్ ఇయర్. సార్ చిన్న కథ అంటే చిన్న సినిమా అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ఉన్నారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా డిస్కషన్లో ఉంది. కానీ రాను సినిమా సాంగ్స్ హిట్ అవ్వడం అనేది పెద్ద సినిమా అయింది, ఇప్పుడు బాగా అయింది. సో పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలుస్తాను అంటున్నారు. సో ఈ కథను నమ్మడానికి ఫస్ట్ అంటే కొత్త డైరెక్టర్ ఇంతకుముందు ఎక్కడ పనిచేయలేదు అని చెప్పారు. సో ఈయన నమ్మి అంటే కథను నమ్మారా, లేకపోతే డైరెక్టర్ని నమ్మి ఈ ప్రాజెక్ట్లోకి మీరు ఎంటర్ అయ్యారా? ఇద్దరిలో ఎవరైనా ఒక్కరిని నమ్మడం కుదరదండి. డైరెక్టర్ గారు చెప్పిన కథను నమ్మాను అండ్ ఆయన విజన్ నాకు కనపడింది ఆయన ఇచ్చిన నరేషన్లో. సో అందుకని డెఫినెట్గా ఇట్స్ నాట్ అ బ్లైండ్ గెట్ గో. ఎందుకంటే కథ బాగుంది అండ్ మా బ్యాకింగ్ ఉంటే, లేకపోతే మా ప్రొడ్యూసర్ గారి బ్యాకింగ్ ఉంటే, విత్ అ గుడ్ టీమ్ ఐ థింక్ వీ కుడ్ మేక్ దిస్ అ బెటర్ ఫిలిం, వీ కెన్ మేక్ ఇట్ అ బిగ్ ఫిలిం అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత బడ్జెట్స్ పెరగలేదు మాకు. సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఇంత బడ్జెట్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వి వెంట్ ఆన్ బోర్డ్. ఆల్ ది బెస్ట్. పని గారు. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకటే చిన్న కథ నుంచి పెద్ద కథగా ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు వెళ్ళింది. సో ఇది ముందు ఊహించారా? ఎంత కష్టం దీని వెనకాల ఎంత కష్టపడ్డారు అంటే ఈ కథను అక్కడ వరకు తీసుకురావడం? సార్ యాక్చువల్లీ నాకు వంశీ అప్రోచ్ అయినప్పుడు ఈ కథ ఆల్రెడీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు విన్నారు. ఓకే, సో విని ఆయనకు కూడా నచ్చింది ఈ కథ. బట్ బికాజ్ హీఈస్ అ వెరీ బిజీ మ్యాన్ ఎట్ దట్ టైం, పాలిటిక్స్లో ఎదిగాడు కాబట్టి ఏదో విధంగా నా అదృష్టం నా దగ్గరికి వచ్చి వంశీ కథ చెప్పగానే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్, నా చైల్డ్హుడ్ నుంచి నేను నా జీవితంలో అనుభవించిన అన్నీ నాకు ఈ కథలో కలిగాయి. అంటే ఓ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ విడిపోతే ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఈగోస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మన ఊర్లో మన వీధిలో ఆ పెద్దలు ఎలా మనతో బిహేవ్ చేస్తారు, ఆ పెద్దల మధ్యన గొడవలు అయితే ఎలా ఉంటాయి. సో ఇవన్నీ బేసిక్ కనెక్ట్ ఏదైతే మన విలేజెస్లో మనం రెగ్యులర్గా చూస్తాం, ఆ కనెక్ట్ అంతా ఈ కథలో ఉంది సార్. అండ్ బడ్జెట్ వంశీ అంటే యాజ్ ఎ డైరెక్టర్ నార్మల్గా ఏంటంటే అవుట్డోర్ బడ్జెట్ డబుల్ అవుద్ది. ఓకే, అది వాళ్ళకి తెలియదు. సో అవుట్డోర్ 90% అవుట్డోరే తీసాం కాబట్టి బడ్జెట్ వీ వర్ వెరీ క్లియర్. అండ్ దెన్ బడ్జెట్ ప్లానింగ్లో కూడా వెన్ ఎవర్ వీ హ్యాడ్ ఎనీ ఇష్యూస్ వీ హ్యాడ్ మీటింగ్స్ అండ్ ఇమీడియట్లీ సొల్యూషన్స్ వచ్చాయి. ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు. ఈ సినిమాకి ఎంతైతే ఖర్చు పెట్టాలో అంతే జాగ్రత్తగా నిహారిక అండ్ రమేష్ గారు ప్లాన్ చేసి అంతే మనం బడ్జెట్ పెట్టాలి, అలాగే చేయాలని చెప్పి నీట్గా ప్లాన్ చేశారు. ఈ రోజుకి వీ హ్యావ్ నో కన్స్ట్రెయింట్స్ ఆన్, అంటే ఎక్స్ట్రా బడ్జెట్ ఏమీ అవ్వలేదు. హర్ ప్లానింగ్ వాజ్ వెరీ నైస్. అండ్ మా అంటే తక్కువ ప్రమోషన్ వేరు, వెన్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ సెలబ్రిటీ. సో మా ప్రమోషన్స్ చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎక్కువ అవుతాయి. అండ్ దెన్ వీఆర్ షీ ఈస్ దేర్. సో యునో ఇట్ ఈస్ మచ్, అంటే ప్రమోషన్లోనే బడ్జెట్ చాలా తగ్గిపోయిందండి యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ ఉంటారు. ఆయన సినిమా కథలో ఆయన పూర్తిగా వినరు, జస్ట్ పాయింట్ నమ్మితే డైరెక్టర్ చేసి అంటారు. బట్ ఈ సినిమా కథ ఆయనకి చెప్పించడానికి అంటే ఆయన రీజన్ ఏంటి? విన్నారా, పూర్తిగా విన్నారా, లేదా పాయింట్ చెప్పారా? అలా ఏం పాయింట్ డిస్కషన్ చేశారు సార్. ఓకే, ఆయన ఆ మూమెంట్లో నాకు చెప్పిన తర్వాత, ఈ కథ చెప్పిన తర్వాత ఏంటంటే ఆ కథలో మీరు రిలేట్ చేసుకుంటే అంటే మీరు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకునే వాళ్ళు మామూలుగా ఎవరు ఓన్ చేసుకుంటారంటే ఆ సినిమాల మీద కసి ఉంటుంది చూడండి. అంటే సినిమా అంటే చొక్కాలు చింపేసుకునే వాళ్ళు అందరం ఓన్ చేసుకుంటాం. మేము అందరం అలాగే చిన్నప్పటి నుంచి చూసాం. సో ఈ సినిమా స్టోరీలో ఆ చొక్కాలు చింపుకునే సీన్లు కొన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే నిజంగానే మనం ఎగ్జైట్ అయిపోతాం అనమాట, కొన్ని ఇమోషన్స్ అవన్నీ. అండ్ దెన్ ఇట్ ఈస్ ప్రెటీ మచ్ రిలేటివ్. ఎందుకంటే ఎలక్షన్ మ్యాటర్స్ కూడా కొన్ని కనెక్ట్ చేసి రాసాడు, చాలా న్యాచురల్గా రాసాడు. అంటే ఒక ఊర్లో ఎలక్షన్ అలా జరుగుతుంది, ఇంకేం లేదు.
సో ఆ విధంగా చూసుకున్న ఆ పర్టికులర్ టైంలో మనకి జరుగుతున్న అన్ని ఏవైతే మనం చూస్తున్నాం పరిణామాలు, ఎలా అయితే లీడర్స్ ఉంటారు, ఆ పర్టికులర్ కనెక్షన్లో కూడా నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. సో ఎలక్షన్ ముందు వచ్చింటే బాగున్ను, కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా పెద్ద హిట్ అవుద్దని మేము అనుకుంటున్నాం. వంశీ గారు అయితే యాక్చువల్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంతకుముందు చెప్తూనే ఆయన ఏమన్నారంటే పరిణామాలు అవన్నీ చూసి అని అన్నారు కదా యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఒక సినిమాల ద్వారా కూడా ఏంటంటే వేరే వాళ్ళని కొంచెం మన దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి చేయడం అనేది జరుగుతున్నాయి ఈ మధ్యన కొన్ని చూసాం మనం. అవును సార్. సో మీ సినిమాలో కూడా అలా రిలేటబిలిటీ ఉండేలాగా ఏమన్నా ఉంటుంది యాడింగ్స్ ఉంటుంది సార్. ఎందుకంటే ప్రతి ఊర్లో జరిగేది ఉంటుంది సార్, అంతకు మించి ఏం లేదు. రిలేటబుల్ అంతే ఉంటుంది. లైక్ 2019లో నేను చూసింది 2020లో రాశాను అంతే సార్. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రొడ్యూసర్లు అటు పక్క ఇటు పక్క ఒకళ్ళు ఉన్నారు. సో ఇద్దరులో ఎవరు స్ట్రిక్ట్ ప్రొడ్యూసర్? అరుగోండి ఆయన సార్. లేదు సార్, చాలా సపోర్టివ్ అండి. అంటే ఒక అదృష్టం, నేనేదో అదృష్టం చేసుకున్నాను, మా కుర్రోళ్ళు 11 మంది అదృష్టం చేసుకున్నారు అంతే సార్. నిహారిక గారు, ఎక్సలెంట్. సో టీజర్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా ఒక మెమరీస్ అన్నీ మనకి గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి, సో మీరు కూడా మీ ఇంట్లో చాలామంది కజిన్స్తో పెరుగుంటారు, చరణ్ గారు కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, ధర్మ తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరితో. సో మీకున్న ఒక మెమరీ అయినా షేర్ చేసుకుంటారా? లైక్ మీకు గుర్తొచ్చింది లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు. నాకు డెఫినెట్గా ఉండే మెమరీ, వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలా మందికి తెలుసు అనుకుంటా. ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము, కజిన్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు కాదు, జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ. సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు, అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని. నాకు అది చాలా అలవాటు. సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు, ఎవరో ఒకరి ప్లేట్లో నుంచి తింటూ ఉంటాను. సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ గుడ్ మెమరీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిహారిక గారు, ఎస్. సో బేసిక్గా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు, అండ్ మిమ్మల్ని మాత్రం నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా అండి. అదే. సో పిఠాపురం ఎమ్మెల్యే గారి అమ్మాయి నిహారిక గారు అని అంటున్నారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఓ చాలా బాగుంది. అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా, బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్. ఇప్పటి వరకు ద ఇయర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్. సో వే ప్రేయింగ్ దట్ కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే దాంతో కూడా ద ఇయర్ విల్ బి వెరీ గుడ్. బేసిక్గా నాకు క్వశ్చన్ ఏంటంటే నిహారిక గారు, అంటే వేరే లాంగ్వేజ్లో కూడా చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి, బట్ ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అండ్ 100 కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి, అంటే స్టార్ హీరోస్ లేకపోయినా. అండ్ తెలుగులో అంతకంటే బెటర్ సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, బట్ 100 కోట్లు అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఎప్పుడైనా మీరు థింక్ చేశారా, ఎందుకు మన తెలుగులో కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి? అంటే ఆ ఇండస్ట్రీలో 100 crores చేయట్లేదేమో ఒక్కొక్క సినిమాలు. ఐ థింక్ దే డూయింగ్ ఇట్ అక్రాస్ ద సౌత్ స్టేట్స్, లెట్ ఇట్ బి ప్రేమలు ఆర్ మన్యుమల్ బాయ్స్. అది మనం మిగతా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలాగే అంటే యాజ్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ వేర్ లిటిల్ మోర్ ఓపెన్ టు అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ రీజన్. బట్ కమిటీ కుర్రాళ్ళు కూడా ఏ భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ కూరలందరికీ కూడా కంగ్రాచులేషన్. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఎస్. సో నిహారిక గారు, అంటే టీజర్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, ఎందుకంటే చూస్తున్నప్పుడు ఆ సాంగ్స్ 2 సాంగ్స్ కావచ్చు చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ కోసం వెయిట్ చేయాలని అయితే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు సో అనుదీప్ గారు. సో అంటే మళ్ళీ రావు, అంటే ఆ రోజుల్లో మళ్ళీ రావు అనే, అంటే అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు లైఫ్లో గుర్తొచ్చింది ఏంటి ఆ సాంగ్ వినగానే, ఆ రోజుల్లో మళ్ళీ రావు అన్న? నాకు డెఫినెట్లీ ఏంటి అంటే చిన్నప్పుడు, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యూ మూవీస్ నేను చూసినప్పుడు మనకి చేంబర్ ఉంది కదా, చేంబర్లో నేను సినిమాలు చూసేదాన్ని, ఎందుకంటే బయటకు పంపించాలి కాబట్టి, మరీ చిన్నపిల్లని కాబట్టి. ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేంబర్లో చూసి అప్పట్లో చిరంజీవి గారు ఒక్కలే హీరో అనుకునేదాన్ని నేను, అంటే నేను మిగతా వాళ్ళ సినిమాలు చూడలేదు కాబట్టి. సో కానీ మెల్లమెల్లగా నాగార్జున గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు కూడా రామానాయుడులోను చేంబర్లోను ప్లే చేయడం చూసినప్పుడు ఓకే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి థియేటర్స్లో, చేంబర్లో నాకు సినిమా చూడడం అనేది ఐ డోంట్ థింక్ ఐల్ గెట్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ అంటున్నారు, ఏఎంబి అంటున్నారు, ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. కానీ ఆ ప్లేస్ ఎప్పుడు విజిట్ చేసినా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ. ఎందుకంటే చిన్నప్పుడు స్నాక్స్ కోసం పరిగెట్టింది అదంతా గుర్తొస్తుంది అనమాట. నేను వైష్ణవ్ ఎక్కువ.
డెఫినెట్గా నాకు ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది. సో నిహారిక గారు యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. సో చాలా మంచి మెమొరీస్ కూడా మాకందరికి గుర్తు చేశారు ఎలక్షన్ టైంలో. సో అదే ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చూసాం. చాలా ఆ మెమొరీస్ ఎలా అనిపించాయి మీకు చూస్తున్న వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్టాలో? నాకు అసలు ఫ్యాన్స్ ఎడిట్ చేసినవి ఇంపెక్కబుల్ ఎడిట్స్ అండి. నేను పోస్ట్ చేసిన పిక్చర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎడిట్. కళ్యాణ్ బాబాయ్ గారిది జస్ట్ రిజల్ట్ రోజు ఏదైతే పెట్టానో ఫోటో, అది కూడా ఫ్యాన్ ఎడిట్. సో ఆ ఎడిట్స్ చూసి, లేకపోతే మా ఫ్యామిలీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. పింక్ ఎలిఫెంట్ పైన వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు సినిమాలోకి వచ్చారు. సో మీ ఇంట్లో కూడా చాలామంది హీరోస్ ఉన్నారు. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారా ఏమన్నా? ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ లీప్ నాకు. ఈ సినిమా కూడా నేను ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేయాలి అని అయితే స్టార్ట్ చేయలేదు. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ ఐ ఫౌండ్ దీస్ బాయ్స్ అండ్ వంశీ గారు. బట్ డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్ దట్ నేను జస్టిస్ చేయగలుగుతాను ప్రొడ్యూసర్ లాగా ఒక స్క్రిప్ట్కి అనిపిస్తే కనుక డెఫినెట్గా మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా చేస్తాను. నిహారిక గారు హాయ్ అండి. హలో అండి, నా పేరు బబిత. కమిటీ కుర్రాలు చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ముందుగానే. అయితే చాలా యంగ్ ఏజ్లో మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది మీ కెరియర్, తర్వాత హీరోయిన్గా చేశారు అండ్ స్టిల్ యు ఆర్ డూయింగ్ హీరోయిన్గా ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎక్కువగా మీరుగా నచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటారా లేకపోతే హీరోయిన్గా అనుకుంటారా? మా నాన్న దృష్టిలో చెప్పాలా, నా దృష్టిలోనా? ఇద్దరి దృష్టిలో, ఇద్దరివి చెప్పండి. My dad loves me as a producer because I think as a producer, I think my dad thinks I'm a better producer than him. That's a big compliment. It's a big compliment. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అరే వింటారా? ఓకే. బట్ ఐ థింక్ దెర్ ఇస్ comparatively lesser stress for me in acting, and acting has always been my first love, so I would choose that. అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఓన్లీ OTTలో చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ అనే చెప్పాలి లిటిల్ బిట్. సో ఇది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రేట్ ఆన్సర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నిహారిక గారు, ఎస్, ఆ కమిటీ కుర్రాళ్ళు టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో యాజ్ అన్ యంగ్ ఫిల్మ్ మేకర్గా మీరు కొత్త డైరెక్టర్తో అలాగే 11 మంది కొత్త ఆర్టిస్టులతో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది చాలా హ్యూజ్ థింగ్ ఇది. సో ఈ మూవీ ద్వారా మనం వాళ్ళ ఆ కమిటీ కుర్రాళ్ళు ఒక పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చూడాలా లేకపోతే ఒక కోర్ మెసేజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి? దెర్ ఇస్ డెఫినెట్లీ నో మెసేజ్ అండి. నాకే సినిమాలు చూసినప్పుడు నాకు ఎవరైనా మెసేజ్లు ఇస్తే నాకు చాలా చిరాకు. సో నేను నా సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లేదు, కానీ మీకు మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి, లేకపోతే మరీ ఫ్యూచర్లో మీ పిల్లలకి లేకపోతే మీ ఫ్రెండ్స్కి గుర్తు చేసి సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నా సినిమా హిట్ అయినట్టు. నిహారిక గారు, హలో అండి. You can sit. I can. నించోని అడగాలంట వాళ్ళు. ఓహా, అలాగా. ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చుంటాయి. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో అండ్ కజన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిక్ట్లో పెట్టారు అని అన్నారు. అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము. సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడని ఫాలో అవుతారు? ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు, మీరు కథలు ఓకే చేసినప్పుడు? ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వి బికమ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు అని చెప్పి ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లెర్నింగ్స్ ఆర్ టీచింగ్స్. ఓకే, సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుందే అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్ ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు. నేనా? ఆయననా?
ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ? నాకు కళ్యాణ్ బాబు సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. ఓకే డన్. సో కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ బాయ్స్? ఎస్. సో బేసికల్గా ప్రొడ్యూసర్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, బట్ నాకు తెలిసి నిహారిక గారు ఇక్కడ ఎంత జోవియల్గా ఉన్నారో, అంటే ఫార్మల్గా ఉన్నారు అలానే, కానీ వన్ మెమరబుల్ మూమెంట్ విత్ నిహారిక గారు ఆన్ సెట్స్ వచ్చేవారా? ఎలా ఉండేది? ఒకరు ఎవరైనా చెప్పండి. యాక్చువల్లీ షూట్ మొత్తం అవుట్డోర్ అయింది గోదావరిలో, అమరాపురం. సో వచ్చేవారు 1 వీక్ వచ్చి ఉంటారు ఆల్మోస్ట్. షూట్ అంతా బాగానే అయింది. గ్రేట్ మెమరీ అంటే మేము వర్క్షాప్ స్టార్ట్ అయిన టైంలో ఫస్ట్ టైం అందరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫీల్ లైక్ హోమ్ అన్నారు. మేము అప్పటి నుంచి ఆఫీస్ నిజంగానే హోమ్లా ఫీల్ అయ్యి అక్కడే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాం. డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా అంటే మీరు కంప్లీట్ గోదావరి సైడ్ అండ్ మీ నేటివ్ అక్కడేనా? అండ్ సెకండ్ థింగ్, ఓకే, సాంగ్లో మనకి పిఠాపురం తాలూకా సార్, ఓకే, తాడేపల్లి కూడా అండి. ఓకే, రైట్ సార్. సాంగ్లో చాలా నాస్టాలజిక్ మనకి పాత ఐటమ్స్ అన్నిటిని అంటే రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. సినిమాలో అవి మన అంతవరకు చూడచ్చు. అండ్ మీ క్యారెక్టర్ని ఇక్కడ ఉన్న ఈ 11 మందిలో రిప్రజెంట్ చేయాలంటే ఎవరితో చేసుకుంటారు? ఓ మై గాడ్ సార్, మా బ్యాచ్ ఒక 15 మంది దాకా ఉండేవాళ్ళం అండి. వాళ్ళందరూ ఎలా వీళ్ళు 11 మందిలో ఎలా కనబడతారో మీకు కూడా ఒక 11 మంది 10 మంది బ్యాచ్ ఉంటారు కదా సార్, వాళ్ళని వీళ్ళలో చూసుకుంటారు. అలా ప్రతి ఒక్కరు వాళ్ళ బ్యాచ్ని చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శివ లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు మన దాంట్లో. కెప్టెన్ లాగా ఒకడు ఉంటాడు, సూర్యలాగా ఒక క్యూట్ బాయ్ ఉంటాడు, మా సూర్యలాగా. మా విలియం లాగా ఒక నాటీ బాయ్ ఉంటాడు, ఒకడు చిల్లరగా చేస్తూ ఉంటాడు ఊళ్ళో. పెద్దోడు అని చెప్పేసి ప్రసాద్ బెహ్రా చేస్తున్నాడు, వి మిస్ హిమ్ హియర్ షూట్లో ఉన్నారు. ఆయనలాగా ఒక మంచి ఫన్ చేసేవాళ్ళు ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని కనెక్ట్ అవుతారండి అందరూ. ఇప్పుడు ఈ సుబ్బులాగా కొంచెం యాంగ్ మ్యాన్ ఉంటాడు మనకి ఊళ్ళో. అలా నేను అందరితోనే కనెక్ట్ అయ్యాను, నా క్యారెక్టర్లు అన్నీ. అది నిజం చెప్పండి సార్, మీరు చేసి ఉండరా, మీరు ఫీల్ అయ్యి ఉండరా? మా అంటే సార్ మామూలుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మీలో, అందులో ఎవరు సార్ ఇక్కడ ముద్దు పెడితే కడుపు వచ్చింది అనుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు సార్ ఇక్కడ? అందరూ అనుకున్నావా లేదా సార్? న్యాయంగా చెప్పండి. అంతే కదా సార్, న్యాయంగా. ఆ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం సార్ ఇక్కడ? ఆ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంత ఉన్నారు సార్? మన ఊరి జాతరలు చూడలేదా? మన ఊరి ఇడ్లీ మామ కొట్లు లేవా? ఒకే ప్లేట్లో ఫ్రెండ్స్ అందరం కలిపి తినలేదా? ఒకే చోట అందరం స్నానం చేయలేదా? ఒకే చోట ఆడుకోలేదా? అవే ఉంటాయి సార్. వాటిని మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఒక క్యారెక్టర్ని మేడం చెప్పినట్టు మీరు చూసినప్పుడు, అరే ఈ నా ఫ్రెండ్ అలాగే ఉండేవాడే, పెద్దోడు క్యారెక్టర్ నా మావాడే, ఈ శివావాడు మావాడే, ఈ సుబ్బు మావాడే, ఈ ఆత్రం అనేవాడు మావాడే, ఈ బ్రిటిష్ అనేవాడు మావాడే. అలా ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్కరికి కనెక్ట్ చేసుకుంటారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. సో ముక్కలుగా నాలో ఉన్నారు అందరూ. అందరికీ పంచారు, వీళ్ళు చెప్తారు బెటర్. నిహారిక గారు, యాక్చువల్లీ ఈ ఇయర్ కంప్లీట్లీ మనకి చూసుకుంటే పద్మవిభూషణ్ మెగాస్టార్ గారికి అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారికి గెలవడము, డిప్యూటీ సీఎం అవ్వచ్చు, అండ్ సుష్మిత గారు నిన్న సిరీస్, అది కూడా ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్. అండ్ ఇది మీరు తీసుకొస్తున్న మూవీ కూడా యాక్చువల్లీ ఇది మెగా నామ సంవత్సరం కింద డిక్లేర్ చేసుకోవచ్చు. సో కమింగ్ అప్ ఈ సినిమాలో మనకి చూసుకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నిక్ నేమ్స్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో మీకు చిన్నప్పుడు ఎవరన్నా నిక్ నేమ్ స్కూల్లో కానీ ఏదన్నా పెట్టినట్టు, లేదా ఇంట్లో మిమ్మల్ని నిక్ నేమ్తో పిలిచింది? సూర్యకాంతం అని ఎవరు పిలవరు సార్, మా ఫ్రెండ్స్ కొంతమంది పిలిచేవాళ్ళు అంతే, కాంతం అని. బట్ లేదు సార్, నీహా అంతే, నీహా పాప. ఒక నిమిషం రఘు గారు. మేడం, మనం చూసుకునే సినిమాలు తర్వాత తీసుకుందాం, జనం చూసే సినిమా ముందు తీద్దాం, మార్పుద్దాం అనే కమిట్మెంట్తో తీశారు ఈ సినిమాని. సార్ మీరు చెప్పినంత అందంగా నేను చెప్పకపోవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా అదే సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, ఇది హిట్ అవ్వాలనే కమిట్మెంట్తో యదువంశీ గారి నాటి కమిటీ కుర్రాళ్ళు ఎక్కడ తగ్గేదే లే అంటున్నారు వీళ్ళు. తెలివిగా వారు తెలుగోళ్ళు.
క్యూట్ నిహారిక గారికి పట్టుదల, స్వయం కృషి, 2 కళ్ళు. మీరు చప్పట్లు కొట్టండి, మీకే చప్పట్లు కొట్టండి. అందరినీ అలరించి అల్లరి చేసే వాళ్ళే కమిటీ కుర్రాళ్ళు. సినిమా చూసేటప్పుడు కనపడతాయి 32 పళ్ళు. సినిమాలు వీరి చిలిపి చేష్టలు గుర్తుంటాయి కొన్నేళ్ళు. ఈ సినిమా కోసం చూస్తున్నాయి వేళ కళ్ళు. అందానికి ఆనందకర అభినయానికి నిహారిక, క్యూట్ నిహారిక గారికి అంకితం ఈ అక్షరమాల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ బొమ్మిన వెంకట్, డైలాగ్ రైటర్ మేడం. నా పుస్తకాన్ని డైలీ పవన్ కళ్యాణ్ గారు చదువుతున్నారు. ఓ వావ్, ఇన్స్పైరింగ్ మేము వర్డ్స్. చదవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు గిఫ్ట్గా ఇవ్వచ్చు కదా ఇది? డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వచ్చి లేదా గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇస్తారా? ఇప్పుడే ఇస్తున్నాం. ఇవ్వండి సార్. అక్షరమాల అని ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను, చాలా అందంగా. నా చేతిలో నెక్స్ట్ అడుగుతున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, 1 లాస్ట్ క్వశ్చన్ తీసుకుని క్లోజ్ చేసేద్దాము. ఎస్, రఘు గారు, రఘు బ్రో, రఘు రఘు ప్రభువా? రఘు. రఘు, ఓకే. ఎందుకు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు? అంటే బాగా చాలా మందిని వేడి తగ్గించే అంటున్నారు కదా, బాగా చూడడానికి నాకు ఆయన బాగా తగ్గిపోయినట్టు కనిపిస్తున్నారు. యాక్చువల్లీ వెయిట్ చాలా తగ్గా, మళ్ళీ పెరిగా, ఇప్పుడు మళ్ళీ తగ్గా. అంటే ప్రమోషన్స్లో కొంచెం హ్యాండ్సమ్గా కనిపించాలి కదా, ఎంతమంది ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్లో అంటే ఎంత బాగా డైరెక్టర్ గారు ఇబ్బంది పెట్టారు మీ అందరిని. డైరెక్టర్ గారి కంటే విజయ్ మాస్టర్ బాగా ఇబ్బంది ఏం పెట్టలేదు, మాకు అనిపించింది అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే డన్, థ్యాంక్ యూ. కానీ we enjoyed a lot that We enjoyed a lot, sir. Thank you, sir. Really we enjoyed a lot, sir. Thank you so much, media friends.